ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ 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 న్యూ ఇయర్. ఇంకా ఇవాళైతే మన ఆఫీస్కి సెలవు కాబట్టి మనమైతే మన దగ్గరలో ఉన్న ఈ నారెళ్ళ పార్క్ అయితే వచ్చేసాం. ఈ పార్క్ ఏంటంటే అసలు మొత్తం నాకు ఈ క్రౌడెడ్ సిటీలో ఆఫీసులు పీజీలు ఉన్న ఈ ఏరియాలో కొండాపూర్లో ఇంత మంచి నేచర్ స్పాట్ ఉందా. మధ్యలో పెద్ద చెరువు, ఆ చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, ఫుల్ రెండు వైపులా చెట్లు ఉన్నాయి. అండ్ మీరు ఈ సీన్ చూడొచ్చు, ఇక్కడ ఫుల్ బిల్డింగ్స్, మన కొండాపూర్లో ఉండే ఆఫీసులు అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్. తిరిగి ఈ పక్క చూస్తే అస్సలు సంబంధమే ఉండదు, ఆపోజిట్. మనకి ఏదో ఒక విలేజ్లోనో టౌన్లోనో ఉన్న ఫీలింగ్ అనమాట. ప్రశాంతమైన పీస్ఫుల్గా. అఫ్కోర్స్ మెయింటెనెన్స్ బాగాలేదులేండి. అండ్ మెయింటెనెన్స్ బాగాలేదంటే అది పార్క్ గవర్నమెంట్ బాధ్యత మాత్రమే కాదు, మనది కూడా. ఇప్పుడు నేనే ఈ పార్క్ ఇంత బాగుందని పొగిడి ఇక్కడే ఒక ప్లాస్టిక్ బాటిల్ పడేసి వెళ్తే ఎలా ఉంటుంది చెప్పండి. సో మన బాధ్యత కూడా. ఇంకా ఇలా ఈ పార్క్లో మనం వాకింగ్ చేస్తూ చూస్తే ఇక్కడ బాతులు, బర్డ్స్ ఉన్నాయి, యానిమల్స్ ఉన్నాయి. ఇంకా అసలు ఒక పూర్తి ఎకో సిస్టమ్ ఉంది నీట్గా. నేచర్ లవర్స్ ఎవరైనా ఉంటే మంచిగా ఇక్కడికి వచ్చేసి పొద్దున్నే రిఫ్రెషింగ్గా ఎక్సర్సైజ్ చేసుకొని మంచిగా జాగింగ్ చేసుకొని ఫ్రెష్ స్టార్ట్ చేయొచ్చు అనమాట మన డేకి. సో ఇక్కడైతే మనకి ఈ ఈ బాతులు ఎక్కువ కనిపిస్తాయి చెరువులో, ఎందుకంటే ఓన్లీ వింటర్ సీజన్, రైనీ సీజన్లోనే ఇక్కడ వాటర్ నిల్వ ఉంటుంది. సమ్మర్లో అయితే ఏముండదంట. సో అలా పొద్దున్నే మంచిగా ఎక్సర్సైజ్ చేసుకొని మనమైతే రెడీ అయిపోయి ఇంకా మా ఆఫీస్కి వెనకలే ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. శ్రీ సీతారాముల స్వామి దేవాలయము. ఈ టెంపుల్ కూడా అంతే, మన సిటీలో ఆ గూగుల్ ఆఫీసు, మా కంపెనీలు ఉన్న చోట మధ్యలో ఒక పీస్ఫుల్ స్పాట్ లాగా పెద్ద 4-5 ఎకరాల్లో ఇంత మంచి టెంపుల్ కట్టారు. సో ఇది కూడా ఒక మంచి ప్రశాంతమైన ప్లేస్ అనమాట. సీతారాముల వారి దర్శనం చేసేసుకొని అలాగే ఆంజనేయ స్వామి దర్శనం కూడా చేసేసుకున్నాం. సో ఇక్కడైతే న్యూ ఇయర్ అని చెప్పి మంచిగా డెకరేషన్ చేసి, అండ్ ఇక్కడ బాగా గమనిస్తే స్వామివారి దర్శనానికి అయితే మన కార్పొరేట్ కూలీలు, అంటే నథింగ్ బట్ మనమే జాబ్స్ చేసేవాళ్ళు అంతా ఎంప్లాయీసే వచ్చారనమాట. ఎందుకంటే ఈ ఏరియా ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు కాబట్టి మొత్తం యూతే ఉన్నారు మొత్తం గుడిలో. చాలా బాగా మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడైతే మనకి ప్రశాంతమైన ఎన్విరాన్మెంట్ అనమాట. ఒక ర్యాట్ రేస్ లాగా ఉంటుంది. జస్ట్ ఈ టెంపుల్ బయటికి వెళ్తే రోడ్లో ట్రాఫిక్ కానీ, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళ హడావిడి కానీ, ఇంత హడావిడిలో మధ్యలో ఒక ప్రశాంతమైన ప్లేస్. సో ఇక్కడ కృష్ణుడిని దర్శించుకొని, ఇక్కడ ఓన్లీ సీతారాములు లక్ష్మణ స్వామే కాకుండా మనకి వెనకాల ఇంకొన్ని దేవుళ్ళు కూడా ఉన్నారు. సో అలా గోదాదేవి ఆలయం అని చెప్పి ఒక చిన్న ఆలయం ఉంది. ఇక్కడ దర్శించుకొని ఇంకా నెక్స్ట్ మనం కామాక్షి ఏకాంబరేశ్వర స్వామి దేవస్థానానికి అయితే వెళ్తున్నాం. ఇది జస్ట్ ఈ సీతారాముల స్వామి పక్కనే ఈ టెంపుల్, 2 టెంపుల్స్ పక్కన. సో ఇది ఒక స్పెషాలిటీ, ఎందుకంటే ఒక పక్క శివయ్య కామాక్షి దేవి, ఇంకొక పక్క సీతారాముల వారు ఉన్నారు. సో మనకి ఇద్దరి దేవుళ్ళు విష్ణుమూర్తి కానీ శివయ్య దర్శనం ఒకటే చోట దొరుకుతుంది. సో అలా లోపలికి వెళ్ళిపోయి చూస్తే ఇక్కడ కూడా ఫుల్ జనాలు ఉన్నారు. ఇంకా మనమైతే దర్శనం చేసుకుందాం మన శివయ్యనని వెళ్ళిపోగా, ఇక్కడ నాకు శివయ్యని ఇలా ఏకాంబరేశ్వరుడు అంటారని తెలియదు నాకు ఇంతవరకు. సో ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలుసుకున్నా. అది ఎందుకు అంటే పార్వతీదేవి అంటే కామాక్షి మాత మ్యాంగో ట్రీ కింద శివుడిని పూజించినప్పుడు అలా ఏకాంబరేశ్వరుడు అని పేరు వచ్చింది. ఇంకా గుడి బయట ఇలా చెట్టు కింద విగ్రహాల మీద అందరూ చెంబులతో నీళ్ళు పోస్తూ ఉంటే అది అభిషేకం లాగా అలా. సో నేను కూడా తృప్తిగా ఉంటుంది కదా అని చెప్పి మంచిగా చెంబుతో నీళ్ళు పోసేసి అలా ఈరోజు మన వ్లాగ్ ముగిసింది. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.